నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకోబోతుంది. సామాజిక అధికారమే లక్ష్యంగా అనేక రకాలుగా తెలంగాణలో సామాజిక న్యాయం పోయింది. సామాజిక న్యాయమే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల అధికారమే లక్ష్యంగా చేసుకొని మరో పార్టీ పురుడు పోసుకోబోతుంది. ఆ పార్టీ రూపకర్త ఎవరో కాదు, తెలంగాణ ఉద్యమంలో సామాజిక అధికారమే లక్ష్యంగా, సామాజిక న్యాయమే లక్ష్యంగా పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ వినయ్ కుమార్ గారు. వారిని అడిగి ఆ పార్టీ ఎప్పుడు ప్రారంభించబోతుంది, ఆ పార్టీ లక్ష్యాలేంటి, ఆ పార్టీ ఎలా ప్రజల్లోకి పోతుందో అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వినయ్ కుమార్ గారు. నమస్తే సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, మీరు ఒక పార్టీ ఆవిర్భావం చేయబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ముందుగా మీకు మా కాలేజీ టీం తరఫున మీకు శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం సార్. అయితే ప్రస్తుతం మీరు గత డిసెంబర్లోనే పార్టీ ఆవిర్భావ ప్రకటన చేశారు, కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఆ ప్రకటన ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ తర్వాత ఈ పార్టీ అట్లయితే. అయితే అవును, డిసెంబర్లో అనౌన్స్ చేసాం పార్టీ పెడతాం. అయితే అప్లై కూడా చేసాం. అది ఎలక్షన్ కమిషన్లో కొంచెం డిలే అవుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ రాగానే ప్రజల్లోకి వెళ్దామని. అసలు ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ బలపడిపోతుంది, అదేవిధంగా బీఎస్పీ, అదేవిధంగా షర్మిల గారు వైఎస్ఆర్టీ పార్టీ, ఇలా చాలా పార్టీలు కూడా తెలంగాణలో ఉన్నాయి. మీ పార్టీకి స్పేస్ ఉందంటారా పొలిటికల్గా? అంటే పార్టీ స్పేస్ అంటే మీరు ప్రజల్ని ఎలాగా వాళ్ళ కోసం వచ్చాము, మీ జీవితాలు మార్చడానికి వచ్చాము, మీ జీవితాలు బాగు చేయడానికి వచ్చామని నమ్మించగలిగే వాళ్ళకే స్పేస్ ఉంటుంది. అది ఎస్టాబ్లిష్డ్ పార్టీస్తోని అవుతుందని నేను అనుకోవడం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, రాజీనామా చేశాను. ఇప్పుడు లాస్ట్ అక్టోబర్లో రాజీనామా చేశాను, ఎప్పుడైతే అనౌన్స్ చేసిన డిసెంబర్లో. అయితే చాలా సంవత్సరాల నుంచి, అంటే దశాబ్దాల నుంచి వీళ్ళని ఆలోచన విధానాన్ని మనం స్టడీ చేస్తున్నాం. ఈ ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళది ఈ బలహీన వర్గాల్ని పైకి తీసుకురావాలి అన్న ఆలోచన విధానం ఎవరికి కనిపించడం లేదు. వాళ్ళు చేస్తుంది ఏంటంటే సింపుల్గా ముదిరాజు గారికి 2 సీట్స్ ఇచ్చేస్తాము, మునూరు కాపుకు 4 సీట్స్ ఇస్తాము, పద్మశాలికి 1 సీట్ ఇస్తాము, యాదవులకి 1 సీటు. సో ఇది ఏంటంటే ఈ సెక్షన్స్కి ఒక్కొక్క సీట్ ఇస్తే సరిపోతుంది, ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా అతని పైకి వచ్చేస్తే అయిపోయింది. కానీ వీళ్ళ సెక్షన్ పూర్తిగా బాగుపడుతుందా? వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం ఏంటంటే ఈ సెక్షన్ బాగుపడకపోతేనే వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఈ సెక్షన్ బాగుపడితే ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నది పోతుంది. సో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని ఉండాలంటే ఇది వీళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే, అంటే ఫాలోవర్స్గా ఉండాలి. వీళ్ళు చిన్న చిన్న సెక్షన్స్, అయితే ఫార్వర్డ్ సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళని బాగా చేసేస్తే వాళ్ళ జీవితాలు, వాళ్ళు వీళ్ళ రాజకీయాల్లో డబ్బు పంపిణీకి పనికొస్తారు. కానీ ఈ పెద్ద సంఖ్యలో ఉన్న కమ్యూనిటీస్ కానీ బాగుపడితే, వీళ్ళే ఎస్టాబ్లిష్ అయిపోతే ఎవరి కింద బాంచన్ దొర అనడానికి ఎవరు ఉండరు. సో ఆ బాంచన దొర కోసము వీళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ పెడుతున్నారు. సో ఆ జీవితాలు మార్చాలి అని అంటే ఒక మార్పు, ఒక వేరే రకంగా, అంటే ఇప్పుడు నేను ఊర్లలోకి వెళ్తున్నా, మీరు స్పేస్ ఏదైతే అన్నారో, నేను ఊర్లలోకి వెళ్తున్నా. అక్కడ 200 మంది ఉండనియండి, 500 ఉండనియండి, 1000 మంది ఉండనియండి, వెళ్ళగానే నేను మాట్లాడే ముందు ఒక ప్రశ్న అడుగుతున్నా, మీలో తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు? 200 మంది ఉండనియండి, 1000 మంది ఉన్నారు, అందరు చెయ్యెత్తుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నారు? మీ జీవితాలు మారుతాయి అని కదా పాల్గొన్నారు. అలాగా జీవితాలు మారుతాయి అని నమ్మి ఎంతమంది పాల్గొన్నారంటే మళ్ళీ 1000 మంది చేతులు వేస్తున్నాయి. 7 సంవత్సరాలు అయ్యింది
ఇంతవరకు మీ లోపల ఉన్న ఇక్కడ 1000 మందిలో ఎంతమంది జీవితాలు మారాయి అంటే ఒక చెయ్యి లేస్తలేదు. అంటే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారా ఉంచుతున్నారా? నా ప్రకారం వాళ్ళని అక్కడనే ఉంచుతున్నారు. ఇవాళ గొర్రెలు బర్రెలు ఉన్నాయి. మీరు ఊర్లలోకి వెళ్ళండి, ఆ గొర్రెలు కాపరి గొర్రెలు తీసుకొని కానీ బర్రెలు తీసుకొని కానీ అతను వాడికి పొలంలో మేత కోసం తీసుకుపోతుంటే వాడు కొడుకుంటాడు 2 సంవత్సరాలు. ఇది ఎప్పటి నుంచో నేను 30-40 సంవత్సరాల నుంచి చూస్తున్నా. 2 సంవత్సరాల కొడుకు, వాడికి షర్ట్ ఉంటుంది, కింద ఏముండదు, గోజు టైప్ ఉంటుంది, గోజు ఏముండదు, పరిబత్తలు ఉంటాడు వాడు. వీడి చేతిలోనేమో ఒక పెద్ద కట్టె ఉంటుంది, ఆ చిన్న పిల్లోడి చేతిలో సన్నది ఒక కొమ్మనో ఏదో పట్టుకొని వాడు కూడా హై హై అనుకుంటూ వెళ్తాడు. ఎందుకు వాడు పుట్టినప్పటి నుంచి వాడి తల్లిదండ్రులని అదే చేస్తున్నారు కాబట్టి దాని వెనకాలనే పోతాడు వాడు. ఇవాళ నా కొడుకున్నాడు, నేను, నా భార్య, మా మదరు, మా ఫాదర్ అందరు చదువుకుంటూ ఉంటే మా పిల్లలకి ఏమని వస్తుంది? చదువే భవిష్యత్తు అని వస్తుంది. వాడు గొర్రెలు బర్రెలు వాళ్ళ ఫాదర్ని చేసుకుంటూ పోతుంటే, లేకపోతే మోచివాడు వాళ్ళ ఫాదర్ చెప్పులు కుడుతుంటే వాడికి తలలో ఏమి ఇరుక్కుంటుంది? మెదడులా నా భవిష్యత్తు ఇదే అనుకుంటాడు, రేపు పొద్దున్న నేను ఇదే చేసుకోవాలనుకుంటాడు. అందుకు వాడు 2 సంవత్సరాలు అప్పటి నుంచే కట్టుబట్టుకుని ఊపుతాడు. వాడు మైండ్లో అదే ఫిక్స్ అయిపోతుంది. నువ్వు వాడికి గొర్రెలు బర్రెలు ఇచ్చి ఏం చేస్తున్నావు? ఇంకా వాడిని ఫిక్స్ చేసేస్తున్నావు. అందులో నా వృత్తి ఇదే, నా వృత్తి ఇదే. మా పార్టీ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ చదివిపిస్తాం, చదువుకి ప్రాముఖ్యత ఇచ్చి చదివిపించి, ఎక్కడి వరకు అంటే అక్కడ వరకు 10th వరకు చదువుతాడా, ఇంటర్ చదువుతాడా, డిగ్రీ చదువుతాడా, చదివినాక చాయిస్ వాడికి ఇస్తాం. నేను ఈ డైరీ పార్లర్ పెట్టుకుంటాను, నేను బర్రెలు వ్యాపారం చేసుకుంటాను అంటే అప్పుడు వాడికి బర్రెలు ఇస్తాను. ఇచ్చినప్పుడు వాడికి ఏంటంటే ఈ చదువు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాటిలోంచి ఉత్పత్తి ఎట్లా ఎక్కువ చేయవచ్చు అన్నది ఆలోచన విధానం కూడా వాడు నేర్చుకుంటాడు. వాడు లేదు నేను ఉద్యోగం చేస్తా అంటే ఆ ఉద్యోగం కూడా వాడు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలోనే మేము ఉద్యోగం ఇప్పిస్తాం. ఉట్టి ఉద్యోగాలు ఇస్తాము అని నేను అంటలేను. వాడు ఏ జిల్లాలో ఉంటాడో ఆ జిల్లాలోనే ఉద్యోగాలు ఇప్పిస్తాం. ప్రతి జిల్లాని ఎలాగ మార్చాలి, ఎలాగ అభివృద్ధి చేయాలి. ఇవాళ మనకి ఇంకా ఈ సపరేట్ తెలంగాణ ఉద్యమం ఫ్రెష్గా ఉంది మన మైండ్లో. నాకు ఒక్క విషయం చెప్పండి, ఇవాళున్న పరిస్థితిలో ఆదిలాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ ఇవి మన క్యాపిటల్ సిటీగా ఉండుంటే ఆంధ్ర వాళ్ళు ఈ బైఫర్కేషన్ చెయ్యొద్దు అని ఇంత కొట్లాడుతుండేనా? వాళ్ళు దేనికోసం కొట్లాడినారు? హైదరాబాద్ ఒకటే, వాళ్ళకి ఆదిలాబాద్ వద్దు, వాళ్ళకి మహబూబ్ నగర్ వద్దు, వాళ్ళకి నల్గొండ వద్దు, వాళ్ళకి కావాల్సింది ఉట్టి హైదరాబాదే. అభివృద్ధి అన్నది ఉట్టి హైదరాబాద్ సెంట్రిక్ అయిపోయింది. సో నేనేమంటున్నా అంటే మా పార్టీ ప్రతి జిల్లా అభివృద్ధి చేసి అక్కడికక్కడనే ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం. సార్, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 10 జిల్లాల్ని 33 జిల్లాలు చేసింది. ఎందుకు అంటే మీరు అన్నట్టు డెవలప్మెంట్ అన్ని రూట్ లెవెల్లో డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో మేము 33 జిల్లాలు చేసాం. దాని ప్రకారంగా ఉద్యోగాలు ప్రకటిస్తున్నాం. దాని ప్రకారంగా అన్ని బిల్డింగ్స్, కలెక్టర్ బిల్డింగ్స్ కావచ్చు, అన్ని అంటే ప్రజలకి అందుబాటులో పాలనా సౌకర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో 33 చేస్తున్నాను అన్నారు. సో దానికి మీకు అంటే డిఫరెన్స్ ఏంటి అసలు? సరే, నేను నా జవాబు చెప్పే ముందు ఈ 33 జిల్లాలు ఏదైతే అంటున్నారో దాంతో ఆ జిల్లాలు అభివృద్ధి చెందాయా మీరు చెప్పండి. నాకు చెందుతున్నాయి అంటే ఒక్కొక్క కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, లేదంటే ఎస్పీ. నాకు కనిపిస్తుంది ఏంటంటే పై నుంచి కింది వరకు అవినీతి పెరిగిపోయింది. అఫ్కోర్స్ 33 జిల్లాలు అవ్వగానే పై నుంచి కింది వరకు అవినీతి. స్పెషలీ ధరణి ప్రాజెక్ట్ చూసుకుంటే ప్రతి ఒక్కడు, అంటే ద హయ్యెస్ట్ పర్సన్, నేనేం చేయదలుచుకోలేదు, హయ్యెస్ట్ పర్సన్ నుంచి లోయెస్ట్ వరకు ప్రతి ఒక్కడు పైసలు చేసుకుంటున్నాడు. సో ఇవన్నీ అవినీతికి ఒక దోవ చూపిస్తున్నాయి. పైసలు కమాయించడానికి ఒక ప్రక్రియ అయిపోయింది.
పైసలు రాగానే రాజకీయాలకు వస్తున్నారు. ఇవాళ మనం చూసినాము సిద్దిపేట కలెక్టరు వెంకటరామరెడ్డి రిజైన్ చేసి అందులోకి వచ్చినాడు. బాగా పైసలు ఉన్నాయి. ఆయన ఇంకా ఉద్యోగం చేసి లాభం ఏంటి? ఆయనకి లాభం లేదు. ఇంకో 2-3 అట్లా వస్తారంట. సో వీళ్ళకి కడుపు నిండింది. సో నెక్స్ట్ ఇష్యూ ఏంది? రాజకీయాలు. ఇవాళ రాజకీయాలు అన్నది ప్యూర్గా ఒక బిజినెస్ అయిపోయింది. మీరు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే 19 మంది గెలిచిండ్రు. 19 మందిలా ఇవాళ 13 మంది వెళ్ళిపోయినరు, 6 మిగిలినరు. 6 తప్ప 6లో ఒక మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్ప మిగతా 5 చూసుకుంటే వాళ్ళు ప్యూర్ రాజకీయవేత్తలు. వాళ్ళు బిజినెస్ పీపుల్ కాదు. బట్టి విక్రమార్క బిజినెస్ పర్సన్ కాదు. దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్క, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి, వీళ్ళు 5 రాజకీయవేత్తలే. వీళ్ళు బిజినెస్ చేసుకునేవాళ్ళు కాదు. మిగతా 13 పేర్లలో 13 కూడా బిజినెస్ చేసుకునేవాళ్ళు. అందుకే పార్టీ షిఫ్ట్ అయ్యారు. వాళ్ళకి ఏంటంటే ఏ పార్టీ పవర్లో ఉంటే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ అడ్వాన్స్మెంట్ అవుతుంది. అందుకు వాళ్ళు షిఫ్ట్ అయింది. మీరు చాలా క్లియర్ కట్గా చూసుకోండి. 13 మంది అందరు బిజినెస్ పీపులే. అంటే రాజకీయవేత్తలు ఉండొచ్చు, కానీ ప్రైమ్ బిజినెస్ ఉంది. భూములు ఉన్నాయి, ఆ భూములు సేఫ్ గార్డ్ చేసుకోవాలి. బిజినెస్ ఉంది, బిజినెస్ అడ్వాన్స్మెంట్ చేసుకోవాలి. సో ఇమ్మీడియట్లీ పవర్లో ఉన్న వాళ్ళకి అవసరం పార్టీలో ఉన్న పవర్లో ఉన్న పార్టీలో ఉండాలని. వీళ్ళేమో ఇష్యూ బేస్డ్ పీపుల్ ఇక్కడనే ఉండిపోయారు. ఎవరైతే పార్టీ గురించి ఆలోచిస్తారు, దాని కరుడు కట్టిన పార్టీ వాళ్ళు అందులో ఉండిపోయారు. సో ఇవాళ ఆ డబ్బు ప్రాముఖ్యత ఇవ్వక నిజంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని వస్తుంది మా పార్టీ. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా చాలా సంవత్సరాలు, అంటే మీ ఫాదర్ శివశంకర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే మీరు కూడా పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. అదేవిధంగా మీకు విస్తృతమైన పరిచయాలు, డైరెక్ట్ రాహుల్ గాంధీతో కూడా మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం, అంత అనుబంధం మీ కుటుంబానికి కావచ్చు, రాహుల్ గాంధీ కుటుంబానికి కావచ్చు, మీకు అంత అనుబంధం ఉంది. ఎందుకంటే గతంలో శివశంకర్ గారు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయవన్నీ తెలిసిన విషయాలే. సో అంత అనుబంధం ఉండి ఆ పార్టీలో మీరు ఉండి ఈ సిద్ధాంతాన్ని ఎందుకు ఆ పార్టీలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? మీరు కొత్త పార్టీ పెట్టారు, అవసరం ఏంటి అసలు? అంటే వాళ్ళు ఈ పాత్వే కరెక్ట్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను చాలా మాట్లాడడానికి ట్రై చేసినాను. ఆ ఆలోచన విధానమే చెప్తాను నేను మీకు. రాహుల్ గాంధీ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడినా. బలహీన వర్గాలు అంటే బీసీలు, షెడ్యూల్ కాస్ట్, ముస్లిమ్స్, షెడ్యూల్ ట్రైబ్స్, ఈ 4. అందులో షెడ్యూల్ కాస్ట్ కంటే రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడినప్పుడు నేను బ్యాక్వర్డ్ క్లాసెస్కి సీట్లు ఎక్కువ ఇవ్వాలి అని అన్నప్పుడు, బ్యాక్వర్డ్ క్లాసెస్ గెలవరు కదా, ఇచ్చి లాభం ఏంటి? మనం మొదటిసారి 32 ఇచ్చినాం, అందులోంచి 1 కూడా గెలవలే. తర్వాత 26 ఇచ్చినాం, అప్పుడు 2 గెలిచినాం. మన లాభం ఏంటి ఇచ్చి? సో ఆ ఆలోచన విధానం అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? దాన్ని నేను మార్చడానికి ప్రయత్నించిన. ఇప్పుడు నేను అడిగిన, నాకు ఒక విషయం చెప్పండి, మీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ అసలు గెలుస్తలేరా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో గెలుస్తలేరా? వేరే పార్టీలు అన్నింటిలో బ్యాక్వర్డ్ క్లాసెస్ గెలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో గెలుస్తలేరు. మరి దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాల్యూ చేస్తలేదు అన్నదే కదా అర్థం. రోహిత్ వేముల చనిపోయాడు. రోహిత్ వేముల చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ గారు 2 సార్లు వచ్చారు. ఇక్కడ ఫైటింగ్ ఏమవుతుండే? రోహిత్ వేముల అన్న ఒక స్టూడెంటు, ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు క్షోభతోని అని వచ్చి కూర్చొని ఇట్లా స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకోవద్దు, మేము ఉన్నామని చెప్పుకోవాలి. ఫైట్ ఏమవుతుంది? బీజేపీ ఏమో రోహిత్ వేముల బ్యాక్వర్డ్ క్లాసు, కాంగ్రెస్ పార్టీ ఏమో కాదు షెడ్యూల్ కాస్ట్. ఇదే పొట్లాట అయింది. అంటే అర్థం ఏంటి? ఒక బీసీ చనిపోతే పర్వాలేదు కానీ షెడ్యూల్ కాస్ట్ చనిపోవద్దనా? ఆర్ విద్యార్థి చనిపోవద్దనా?
ఏం బేసిస్ మీద పోట్లాడుతున్నారు మీరు? సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఉట్టి ఒక ఓట్లేసే సమాజం ఇది. మా పార్టీ నుంచి మేము 5 ప్రస్తావనలు తీసుకొస్తున్నాం. చదువు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, రైతులు, మహిళలు. ఇందులో ఉద్యోగాలు అన్నది విద్య అన్నది వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే వాడు చదువుకుంటే ఓటేసే ముందు వాడు లిస్టు చూసి ఓటేస్తాడు. వీళ్ళకి కావాల్సింది వాడు గుర్తు చూసి ఓటేయాలి, లిస్టు చూడొద్దు వాడు. అందుకే గుర్తు ఎంత ప్రాముఖ్యత అయిపోతుంది. మరి గుర్తుని వీళ్ళు చదువుని ఎంతవరకు నిర్వీర్యం చేసి పెట్టినట్టే, కేసీఆర్ ఒక ఉత్తరం రాస్తాడు ఎలక్షన్ కమిషన్కి, మీరు కార్ గుర్తు లాంటి వేరే గుర్తులు ఇవ్వకండి, మా ఊర్లలో పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే నువ్వు ఒక విద్యని ఇంత నిర్వీర్యం చేసి పెట్టినావు, వానికి కార్ గుర్తుకి ట్రాక్టర్ గుర్తుకు కూడా డిఫరెన్స్ తెలుస్తలేదు, కార్ గుర్తుకి బస్సు గుర్తుకు కూడా డిఫరెన్స్ తెలుస్తలేదు. అంతవరకు నువ్వు చదువు నిర్వీర్యం చేసినావు. మరి వాళ్ళకి అట్లనే ఉండాలని ఉందా చదువు లేకుండా? మీరు ఇవాళ ఊర్లలో పోతే రోడ్లు లేవు కానీ అక్కడ ప్రైవేట్ స్కూల్ ఉంది. ఎందుకు ఉంది అది? మా పిల్లలు మా లెక్క ఉండొద్దు, వాళ్ళని చదివిపిస్తామన్నందుకు. మహబూబాబాద్లో నాకు తెలిసినోడిది వాళ్ళ మదర్ దినంకి నేను పోయినప్పుడు ఆ ప్రిన్సిపల్ కూడా వచ్చిండు. అక్కడ ప్రిన్సిపల్ మాట్లాడుకుంటే ఏమనంటే మాది 1000 స్టూడెంట్స్ది స్కూల్ సార్, 175 మంది ఉన్నారంట. ప్రైమరీ హై స్కూల్ కలుపుకొని 100,000ది అది 175 మంది ఉన్నారు. అంటే చదువుకోదలుచుకోలేదా అంటే పక్క ఊర్లో కొంచెం దూరంలో 400 కెపాసిటీది స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూలు. దానికి రికమెండేషన్లు ఫుల్ నడుస్తుంది. అంటే చదువుకోవాలని ప్రజలకు ఉంది, నీ స్టాండర్డ్ బాగాలేదని అక్కడ పోతున్నారు వాళ్ళు. మన మసాయిపేట రైల్ రోడ్ యాక్సిడెంట్, కేసీఆర్ వచ్చిన నెల రోజులకే యాక్సిడెంట్ అయ్యి పిల్లలు చనిపోయినరు. వాళ్ళతో పూర్తి సానుభూతి ఉంది. చిన్న చిన్న పిల్లలు చనిపోయినరు, చాలా బాధేసింది, కళ్ళలో నీళ్లు తిరిగినాయి. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే చిరిగిపోయిన బట్టలు, కూలినాలు చేసుకున్న వాళ్ళని చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ ఊర్లలోంచి 9-10 కిలోమీటర్ల దూరం ప్రైవేట్ బస్సులలో ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళ పిల్లలు చదువుకోవాలని. నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు ఇయ్యి డెఫినెట్గా గొర్రెలు బర్రెలు, కానీ ఫస్ట్ ప్రయారిటీ చదువుకి. నువ్వు మా వాళ్ళు చదువుకోదలుచుకున్నారు, నువ్వు వాళ్ళు చదువుకోవద్దు అనుకుంటున్నావు. సో ఇది మార్చడానికి మేము వస్తున్నాం. కేసీఆర్ ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మీరు కూడా చాలాసార్లు విన్నారు, KG to PG ఉచిత విద్య అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మేము వస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అధికారంలో రాగానే ఆ యొక్క పథకాన్ని కంప్లీట్ మర్చిపోయారు. దాని ప్లేస్లో గురుకులాలు అని చెప్పి తీసుకొచ్చేసి మీ గురుకులాలు పెట్టినాము, దాని ద్వారా మంచి వాల్యూ అంటే ఒక క్వాలిటీ విద్య అందిస్తామని చెప్పేసి అన్నారు. సో అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పథకాన్ని మర్చిపోయారు కదా. అంటే ప్రభుత్వం అంటే కేసీఆర్ కావాలని మర్చిపోయి అంటారా, లేదంటే దానికి ఏమన్నా పథక రూపకల్పనలో ఏమైనా లోపాలు ఉండి వెనుకడేస్తాం అనుకోవచ్చా? అంటే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. అంతే. మీరు గురుకులాలు అన్నారు, ఉట్టి స్కూళ్ళు పెట్టేసింది అనుకోండి, నేను ఇప్పుడే చెప్పిన వాళ్ళు చదువుకుంటారా లేదా, పోతారా లేదా. కానీ గురుకులాలు అన్న పేరు పెట్టి BC గురుకులాలు, మైనారిటీ స్కూల్స్ అని, SC స్కూల్స్ అని, మైనారిటీ స్కూల్స్ కూడా మరి ఇప్పుడు ఉన్నారో లేదో కానీ లేదు, స్కూల్స్ ఉన్నాయి. కానీ AK ఖాన్ గారు దాన్ని హెడ్ చేసిండ్రు. స్పెసిఫిక్గా మీకోసం చేస్తున్నాం చూడండి అని చెప్పి మీతో ఓట్లు తెచ్చుకోవడానికి. ఈ మైనారిటీ స్కూల్స్ కానీ SC స్కూల్, మీరు ఉట్టి స్కూల్స్ ఎందుకు పెడతలేరు? మంచి స్టాండర్డ్ స్కూల్స్. ఇవాళ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పంపిస్తున్నారు? ఈ స్టాండర్డ్ బాగాలేదని. మీ గురుకులాలలో స్టాండర్డ్స్ బాగున్నాయని అనుకుంటున్నారా? కానీ వాటికి ఆ కులాల పేర్లు అంటించి మీకోసం చేస్తున్నామని చెప్పి ఓట్లు తెచ్చుకోవడానికే ఇవి. బట్ నిజంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి కాదు. సో ఆ పరిస్థితి కాదు. వాళ్ళు చదువుకోవాలి ఏదన్నా కానీ. ఇవాళ మీరు చూస్తున్నారు తల్లిదండ్రులు, మొన్న చూసినాం మనం
పాపం మా నాగరాజ్ అనేవాడిని షెడ్యూల్ కాస్ట్ని ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు. అటువంటి పరిస్థితి చదువుకున్నాడు చేస్తాడా? చదువుకున్నాడు ఏం చేస్తాడు? పెళ్లి ఇష్టం లేకపోతే అబ్జెక్ట్ చేస్తాడు వాడు, ఇంట్లో పోయి కొంచెం కొట్లాడతాడు, కానీ చంపేదాకా పోడు వాడు. ఇవన్నీ చదువు రాకపోవడానికి వలన ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో నువ్వు కానీ సగము థింగ్స్ ఇవాళ నువ్వు సమాజంలో జరుగుతున్న నెగటివిటీస్ తగ్గించాలనుకున్నా, తీసేయాలనుకున్నా దానికి జవాబు చదువు ఒకటే. చదువుకున్నవాడి ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, చదువుకోనోడిది వేరే ఆలోచన విధానం ఉంటుంది. సో ఆ మార్పు తీసుకొని రావాలి ఇటు పరిస్థితి. వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ స్టేట్ని ఒక మోడల్ స్టేట్గా, అంటే విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఒక మోడల్ స్టేట్గా తీర్చిదిద్దడానికి తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఉంటుండే. ఎందుకంటే కొత్త రాష్ట్రం కాబట్టి కొత్తగా సంస్కరణ చేయడానికి అవకాశం ఉంటుండే. కానీ కేసీఆర్ ఆ దిశగా చేయకుండా ఇటు విద్యాపరంగా, అటు వైద్యపరంగా అన్ని రకాల ఉద్యోగాలు, నిరుద్యోగులను కావచ్చు, ఇటు ఉద్యమకారులను కావచ్చు, చాలా రకాలుగా అణచివేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. సో ఇదంతా కేసీఆర్ వైఖరి, అంటే దొర అనేటువంటి ఒక లక్షణం వల్లనే అంటారా? అంటే ఇప్పుడు క్వశ్చన్ లేదు, తెలంగాణ కోసం మాత్రమే ఆయన పోట్లాడిండు, తెలంగాణ కోసం ఎఫర్ట్స్ పెట్టిండు, పోట్లాడినాడు. ఈ ఉద్యమాలలో ముందున్నాడా వెనకాల ఉన్నాడా, నిరాహార దీక్ష చేసినప్పుడు మధ్యలో ఆపేసుకున్నాడా, అవన్నీ పక్కన పెడదాం. పోట్లాడడం మాత్రం ఒక బలం ఇచ్చినాడు. కానీ ఆ మనిషి బలము ఎప్పుడు ఇచ్చినాడు? అది ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చినాడు? ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ గారు లాగా నేను మంత్రిగా ఉండి రిజైన్ చేసి మళ్ళీ తెలంగాణ వచ్చే వరకు నేను మంత్రిత్వం తీసుకోను అనలేదు కదా మనిషి. కాంగ్రెస్లో కరెక్టో రాంగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకడు రిజైన్ చేసిండు. కానీ కేసీఆర్ మంత్రిత్వాన్ని వదులుకొని ఒక త్యాగం చేసి రాలేదు మనిషి. మంత్రిత్వం ఇయ్యకపోయినప్పుడు వచ్చినాడు. విజయరామారావుకి ఇచ్చిండ్రు, ఒక వెల్మకి ఇస్తా అని అప్పుడు వదిలిపెట్టేసి వచ్చాడు. ఇప్పుడున్న బొజ్జ గోపాలకృష్ణారెడ్డి ఎవరైతే చనిపోయినా ఆయనే కన్విన్స్ చేయడానికి ట్రై చేసాడు పోవద్దు అని. సో అది వదిలిపెట్టుకొని వచ్చిన మనిషి ఇతను. సో అటువంటి మనిషి ఒక పదవి కోసము, ఒక తెలంగాణ సాధించడానికి వచ్చింది కాదు అతను ఒక పదవి కోసం వచ్చినాడు. ఆ పదవి వచ్చినాక మాటలు నేర్చిన మాంత్రికుడు, అదైతే ఎవ్వరూ డినై చేయలేరు. పోతాడు, కరీంనగర్ పోతాడు, పోయి దీన్ని నేను న్యూయార్క్ సిటీ చేస్తా అంటాడు, డల్లాస్ అంటాడు, ఇంకోటి దగ్గర ఎక్కడో పోయి డల్లాస్ ఉన్నాడు. కేసీఆర్ జీవితకాలంలో భారతదేశం వదిలిపెట్టి పోలేదు. కేసీఆర్ ఫారిన్ కంట్రీస్ పోయినది నాకైతే తెలియదు, పోయిండేమో మరి నాకు తెలియదు. కానీ లాస్ట్ టైం ఒక చైనాకు వెళ్ళినట్టు గుర్తు. అది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి నేను అంతకంటే ముందు మాట్లాడుతున్నాను. ఆయన ఒక కమిటీని తీసుకొని చైనా పోయిండు, నేను ఒప్పుకుంటా. కానీ సింగపూర్ కూడా పోయిండు మధ్యలో అంటారు. బట్ కేసీఆర్కి డాలస్ అంటే తెలియదు ఎట్లుంటుందో, న్యూయార్క్ అంటే ఎట్లుంటుందో తెలియదు. ఆయన పోలేదు అక్కడికి. ఇస్తాంబుల్ కూడా అన్నాడు. ఏంటంటే ప్రజలు అరే న్యూయార్క్ చేసేస్తాడంట కదా. సో ఆ మాటలు మాత్రం బాగా చెప్పగలుగుతాడండి. సో ఆ దోవలనే తీసుకుపోతున్నాడు ప్రజలు. సో తెలంగాణ, నేను ఫస్ట్ నుంచి అంటున్నా, ఉట్టి తెలంగాణ వస్తే సరిపోదు, తెలంగాణకి ఒక కమిటెడ్ పాలిటీషియన్ కావాలి. తెలంగాణ బాగు చేస్తా అని అదొకటే ఆలోచనతో. ఇవాళ మనం ఎందుకు అడిగినాం తెలంగాణ? మన ఉద్యోగాలు మనకు వస్తలేవు, మన అభివృద్ధి మనకు జరుగుతలేదు అని. మన ముఖ్యమంత్రి ఉంటే మనం బాగుపడతాం అనుకున్నాం. 3 రీజన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో: ఆంధ్ర రీజను, రాయలసీమ రీజను, తెలంగాణ రీజన్. ఈ 2014 వరకు 1956 నుంచి చూసుకుంటే నియర్లీ 60 సంవత్సరాలల్లా 35-38 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి రాయలసీమ నుంచి ఉన్నాడు. నీలం సంజీవ్ రెడ్డి నుంచి మొదలుపెట్టుకొని దామోదరం సంజీవయ్య సంవత్సరమే ఉన్నాడు. సో ఆయన లెక్క పెట్టలేం. విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి బార్డరే నెల్లూరు. ఇంతమంది 35 నుంచి 40 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించిన ఇవాళ 3 రీజన్స్లల్లా ఏది లీస్ట్ డెవలప్డ్, ఏది అభివృద్ధి చెందలేదు అంటే రాయలసీమనే.
ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్ లేకుండే. తెలంగాణ దిక్కు కూడా కమిట్మెంట్ లేకపోతే ఇవాళ 7 సంవత్సరాలు కాదు, మీరు అన్నారు ఇప్పుడే ఒక ఆశ ఉండింది ఆయన వస్తే. ఇది కంటిన్యూ అయితే ఇంకా 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత కూడా మనం ఎట్లున్నాం అట్లనే ఉంటాం. హైదరాబాద్ డెవలప్మెంట్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది, అదే కంటిన్యూ అవుతుంది. ఫ్లైఓవర్లు కట్టుకుంటూ పోతున్నారు. అంటే కేటీఆర్ అంటుంది కదా, మేము ఇంత అభివృద్ధి చేస్తున్నాము, ఐటీ డెవలప్ అయింది, మేము వచ్చిన తర్వాత ఐటీ డెవలప్ అయింది, రోడ్లు డెవలప్ అయినాయి, స్కైవేల్ అదే చాలా మంది అంటున్నారు కదా. అవి ఆ చూపించేవి డెవలప్ అవుతూ ఉంటాయి. బట్ రియల్ డెవలప్మెంట్ జరుగుతుందా? ఇవాళ మీరు ఒక ఆలోచించుకోవాలి. మీరు ఎందుకు ఈ రోడ్ల కోసం చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్లోని? మరి వాళ్ళు ఇంకా జామ్లు అయితలేవా? మీరు కాలనీలు పోయి చూసుకోండి. అక్కడ కాలనీలు ఒక 400 గజాల ఇల్లుండి నలుగురికి ఒక కారు ఉన్న దగ్గర ఇవాళ అక్కడనే 40 ఫ్లాట్లు అయిపోయినాయి. 40 ఫ్లాట్లలో ఒక్కొక్క ఫ్లాట్లో నలుగురికి ఒక్కొక్కరికి ఒక కారు. మరి వాడికి కారు ఆడ పెట్టనీకే జాగా లేక వాడు రోడ్డు మీద పెడుతున్నాడు, ఆడ జామ్ అవుతున్నాయి. నువ్వు అక్కడ కాలనీలలో ఏం ఫ్లైఓవర్లు కడతావు? ఈ జనాభా ఎందుకు ఎక్కువ అవుతుంది? నేను ఇప్పుడే చెప్పినా మీకు, ఊర్లలోంచి వలసలు వస్తున్నారు ఉద్యోగాలు. సో నువ్వు అక్కడ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ అభివృద్ధి చేసి వాళ్ళని రానియకుండా చెయ్యి. వాళ్ళు అక్కడనే ఉండి వాళ్ళు అక్కడనే అవకాశాలు ఉంటే అక్కడ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతోని. కరోనా అప్పుడు నేను చూసుకున్నాను. నేను విచ్చలవిడిగా నా ఫోన్ నెంబర్ ఇచ్చేసిన, ఎవరికి అవసరం ఉంటే చెప్పండి అని. వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ మా ఆయనకి ఇట్లా కరోనా ఉంది, స్లమ్ నుంచి మందులు ఇవి తీసుకోవాలమ్మా, ఆయనని ఐసోలేట్ చేయండి. ఏం మాట్లాడుతున్నావు సార్? ఎట్లా ఐసోలేట్ చేస్తాం? ఉన్నది ఒక రూమ్, అందులోనే వండుకుంటాం, అందులోనే నేను నా పిల్లలు ఆయన ఉంటాం. పోనీ ఆయన వదిలేసి ఊరికి పోమంటావా? మరి ఈడ ఎవడు చూసుకుంటాడు ఆయన సీరియస్ అయితే ఎవడు చేసుకుంటాడు? ఒక్కడు ఉండి. అదే ఆయన ఊర్లలో వాళ్ళ ఇంట్లోనే ఉండే అనుకోండి, బంధువులు ఉంటారు, వీళ్ళు బంధువుల ఇంటికి పోయి వీళ్ళు భోజనం పంపించవచ్చు, ఆయన దూరం నుంచి రోజు చూసుకుంటుండొచ్చు. ఆ పాసిబిలిటీ ఇవాళ లేదు కదా. ఎందుకయింది ఇది? వాళ్ళు వలసలు వచ్చిండ్రు. ఇవాళ నా ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోవాలంటేనే నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళు ఊర్లలో వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ అందరినీ వదిలిపెట్టి వచ్చిండ్రు. అది కాకుండా అదే ఊర్లో వాళ్ళు ఉండి వాళ్ళు ఉద్యోగం చేసుకునే ఒక ఆలోచన విధానంతో ఈ పార్టీ పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ బలపడుతుంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ బలపడుతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీరు ఆ పార్టీలను ఎలా ఢీకొనబోతున్నారు? కాంగ్రెస్ బలపడుతుందని నేను అనుకుంటలేను. ఓకే, కాంగ్రెస్ని పక్కన పెట్టేయండి. ఓకే, కాంగ్రెస్ అంటే హుజురాబాద్ 50,000 మందితో చాలా పెద్ద మీటింగ్ చేసుకున్నామని ఛాతీ కొట్టుకున్నారు. వచ్చినాక చూస్తే 3,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక విషయం చెప్తాను నేను మీకు. 1983లో తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం 83లో వస్తే ఈ 40 సంవత్సరాలల్లా 83 నుంచి 2022 18 వరకు 9 ఎలక్షన్స్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ ఒక్క ఎలక్షన్లో కూడా గెలవలే. మెజారిటీ సీట్స్ ఏ ఒక్క ఎలక్షన్స్లో కూడా మెజారిటీ రాలే. 9 ఎలక్షన్స్లో. ఇన్ఫ్యాక్ట్ 7 ఎలక్షన్స్లో 40 దాటలే. సో కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణ బలహీనమే. ఆ 40 సీట్లు కూడా ఎందుకు వస్తుండే కాంగ్రెస్కి? ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వస్తుండే. దాంతో ఇప్పుడు ముస్లిమ్స్ వదిలేసిపోతే 20కి పడిపోయారు. ఇవాళ మీకు పరిస్థితి కనిపిస్తుందా ముస్లిమ్స్ మళ్ళీ కాంగ్రెస్ వైపు రావడానికి వచ్చే పరిస్థితి లేనప్పుడు? ఇంకా 40 రాదు, 25 దాటదు. రేవంత్ రెడ్డి గారు ఎంత చేసుకున్నా అదే నేను అన్నా రాహుల్ గాంధీ గారితో, మీరు కొంచెం ఆలోచన విధానం మార్చుకొని ఒక బలహీన వర్గాలల్లో ఎస్పెషలీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి ఇవ్వండి. చాలామంది ఉన్నారు, 4-5 ఉన్నారు. అంటే పొన్నాల లక్ష్మయ్య అన్నాడు, ఇచ్చినాం కదా. పొన్నాల లక్ష్మయ్య ఎప్పుడు మినిస్ట్రీలలో ఉండే, ఆర్గనైజేషన్ లేకుండే. మీరు అప్పుడు ఇచ్చింటే డి శ్రీనివాస్కి ఇచ్చాడుండే. డి శ్రీనివాస్ ఆర్గనైజేషన్లు ఉండే, 2 సార్లు గెలిపించిండు. అంతకుముందు జనరల్ సెక్రటరీ ఉండే, చాలా ఉండే. పొన్నాల లక్ష్మయ్య అట్లా లేకుండే, ఎమ్మెల్యే మినిస్టర్, ఆర్గనైజేషన్లు ఎప్పుడు లేడు. మరి ఆయనకి ఇచ్చి లాభం ఏంటి మీరు? సో అట్లా మీరు ఒక ప్రయోగం చేసి మీరు ఎప్పుడు మేము ఒకటే కమ్యూనిటీకి ఇస్తాము,
ఆ కమ్యూనిటీనే నమ్ముతాము, ఆ కమ్యూనిటీగా చేస్తాము అంటే ఆ కమ్యూనిటీ నుంచి ఒక విషయము తెలంగాణలో ఎప్పుడు కూడా చెన్నారెడ్డి తప్ప పెద్ద లీడర్ లేడు ఆ కమ్యూనిటీ నుంచి. మీకు ఎవరు వచ్చినా కానీ నీలం సంజీవ్ రెడ్డి కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఎన్ జనార్దన్ రెడ్డి కానీ, బ్రహ్మానంద రెడ్డి కానీ అందరూ ఆంధ్ర రీజన్ లీడర్సే. మీకు ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన లీడర్ చెన్నారెడ్డి ఒకడే. చెన్నారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. వీళ్ళిద్దరు కూడా అంత కరిష్మాటిక్ లీడర్లు అయినప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్కి మెజారిటీ రాలేదు. 2004లో రాలేదు, 2009లో రాలేదు, 1989లో రాలేదు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు. సో ఫస్ట్ ఆ కమ్యూనిటీ నుంచి ఇక్కడ లీడర్షిప్ లేదు. ఎప్పుడు ఆ లీడర్షిప్ని సపోర్ట్ చేస్తుండే. ఈసారి మొదటిసారి ఏమైందంటే తెలంగాణ విభజన అయిపోయినాక ఇక్కడున్న సెకండరీ లెవెల్ ఆ కమ్యూనిటీ లీడర్లు, ఆ కులానికి చెందిన లీడర్లు మేమే అందరికంటే పెద్ద ఆర్థిక మేం బలమున్న లీడర్లమి అని వాళ్ళు ముందుకు వచ్చేసిండ్రు. సో ప్రతిసారి ఆ కమ్యూనిటీ నుంచి అందరు కలిసికట్టుగా ఉండి ఏదైతే ఆంధ్రాలో ఉన్న లీడర్ని బలపరుస్తుండేనో, రాజశేఖర రెడ్డినే కానీ, విజయభాస్కర్ రెడ్డినే కానీ, బ్రహ్మానంద రెడ్డి కానీ, వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి అతన్ని బలపరుస్తుండే. మీరు మొదటిసారి ఒక కొత్త పరిస్థితి చూసిండ్రు. మేము వాళ్ళకి ఎవరికి పడకుండా యునైటెడ్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఒక్కళ్ళు కూడా పడకుండా అన్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేమందరం లీడర్లు అనుకుంటున్నాం. జానారెడ్డి గారికి కోమటిరెడ్డితో పడదు, కోమటిరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పడదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి డీకే అరుణతో పడలేదు. సో ప్రతి ఒక్కరు కొట్లాడుకున్నారు. ఇంకెక్కడ బాగుపడుతుందని కాంగ్రెస్. సో కాంగ్రెస్ని పక్కన పెట్టండి. బీజేపీ ఇది బయటికి కనిపిస్తుంది కానీ గ్రాస్ రూట్స్లలో లేదు. బీజేపీకి గ్రాస్ రూట్స్లలో ఈ సమాజాన్ని విడగొడుతున్నారు. కానీ అది యాక్చువల్లీ ఆ సమాజాన్ని విడగొట్టడం అనేది చాలా హానికరం మనకి. ఎస్పెషలీ మనం చాలా ఈజీగా విడిపోయే సమాజం. మనం 1990 వరకు మనకు ప్రతి సంవత్సరం కమ్యూనల్ రైట్స్ ఉంటాయి. సో అది ఆ పరిస్థితి రావద్దు ఇక్కడ. అయితే ఇవాళ ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ, మహబూబ్ నగర్లో కానీ, మెదక్లో కానీ ఈ 4 ప్లేసెస్లో అసలు బీజేపీ ఎక్కడన్నా ఉందా? ఖమ్మంలో ఉందా? నల్గొండలో లేదు, మహబూబ్ నగర్లో లేదు, మెదక్లో లేదు, నిజామాబాద్లో టౌన్లో ఉంది. కేసీఆర్కి బుద్ధి చెప్పాలంటే వాళ్ళ కూతుర్ని ఓడగొట్టాలి అని అరవింద్కి ఓటేసిండ్రు. కానీ అక్కడెక్కడుంది? అది లేదు. ఒక్క టౌన్లో, అది కూడా ఆడ మైనారిటీస్ ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు. కొంచెం బోధనలో ఉంటుండొచ్చు. ఆదిలాబాద్లో కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కొంచెం కరీంనగర్లో కొన్ని ఏరియాస్లో, అది కూడా మీకు జగిత్యాల లేదు, కొరట్లలో లేదు, చాలా ప్లేసెస్లో. మొన్న ఈటల రాజేందర్ నిలబడకపోయినంటే మళ్ళీ అదే 3-4 వేల ఓట్లు వస్తుండే. ఈటల రాజేందర్ బీజేపీ కాకుండా ఇండిపెండెంట్గా నిలబడుకుంటే ఇంకా ఎక్కువ ఓట్లు వస్తుండే. సో బీజేపీ ఎక్కడి నుంచి వస్తుందండి? డెఫినెట్గా ఈ పార్టీకి ప్లేస్ ఉంది. మేము పెట్టబోయే పార్టీకి స్పేస్ ఉన్నది. మీరు ఇంకా నన్ను డెప్త్లో అడగమంటే షర్మిల అన్నారు మీరు. బీఎస్పీ ప్రవీణ్ కుమార్ గౌడ్, షర్మిల మన 2014లో అప్పుడు జగన్ ఊపు ఉండే. దాని ముందే మహబూబాబాద్ దగ్గర ట్రైను ఈయన అన్నీ అయినాయి. ఆయన ఊపు ఉండే. ఆయన రాజశేఖర రెడ్డి పర్వత్ ఉండే. అప్పుడు 2 ఉండే, జగన్ది ఉండే, రాజశేఖర రెడ్డిది ఉండే. 106 మందిని నిలబెడిస్తే 102 మందికి డిపాజిట్లు పోయినాయి. అప్పుడు ఆ వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చింది 6% ఓటు. మరి అది అయ్యి 10 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్లో షర్మిలాదేముంది? సో వీళ్ళందరికీ లేదు. ప్రవీణ్ కుమార్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నా. అంటే మీరు చెప్పిన ఇప్పటిదాకా మీ సిద్ధాంతాలు చెప్పిన దాని ప్రకారం కొంచెం సిమిలర్గా అనిపిస్తున్నాయి. ప్రవీణ్ కుమార్ గారు కూడా చదివే ఇక అన్నిటికీ అల్టిమేటం అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు కదా. సో అది ఏమన్నా ప్రవీణ్ కుమార్ గారి ఇప్పుడు అలా 300 రోజులు పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నారు, జనాలకు వెళ్తూ ఉన్నారు.
దాని గురించి మీ అభిప్రాయం ఏంటారు? చూద్దామంటే డెఫినెట్గా అతిపెద్ద ఓట్ బ్యాంక్గా ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో మొత్తం చూసేది షెడ్యూల్ కాస్ట్ని. నేను ప్రవీణ్ కుమార్తో మాట్లాడిన 1-2 సార్లు. ఆయన మాత్రం షెడ్యూల్ కాస్ట్ని ఒక ఓట్ బ్యాంక్ కాకుండా ఒక అభివృద్ధి చేయాలి, వీళ్ళ జీవితాలు మార్చాలి అన్న ఆలోచన విధానంతో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. నిజంగానే అట్లుంటే మంచిదే కదా ఆ సెక్షన్కి ఒక మనిషి అట్లా ఆలోచిస్తున్నాడు అంటే అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆ సెక్షన్ జీవితాలు మారుతాయి. చూద్దాం ఎలక్షన్స్ వచ్చే వరకు ఎట్లెట్లయితుంది అన్నది. ఇంకొక వ్యక్తి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారితో పాటు విషాధరన్ గారు కూడా ఒక 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఇస్తున్నారు. ఐ థింక్ మీకు విషాధరన్ గారి నుంచి ఐడియా ఉండే ఉంటుంది. సో తను కూడా చాలా అంతకుముందు 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక భావజాల వ్యాప్తికి చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్న విషయం. సో తనని కూడా మీరు కలుపుకున్న అంటే ఇవన్నీ ఈ ఫోర్సెస్ అన్నీ ఒకటే ట్రై చేస్తున్నాయి కాబట్టి మేము చేస్తున్న ఆలోచన విధానము అదే కాబట్టి మేము అనుకుంటున్నది ఈజీ అయిపోతుంది మాకు. అందరూ కలిస్తే ఈజీగా అంటే కలిసినా కలవకపోయినా ప్రజలకైతే ఒక అవునరా వీళ్ళంతా ఇప్పుడు ఈ 10 సంవత్సరాల ముందు ఎవరు మాట్లాడలే, సడన్గా ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అవును ఒక ఆలోచనలు అయితే పడతారు కదా ప్రజలు, అవును మా జీవితాలు ఇట్లున్నాయి, ఒక మార్పు తీసుకొని రావాలి అని అట్లా వస్తుంది అని నేను ఒక ఆశతో ఉన్నా. ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది అన్నది. సో ఇప్పుడు మీరు కంప్లీట్గా ఇప్పుడు రాజకీయాల్లోకి ఒక సొంత పార్టీతోటి వస్తున్నారు కాబట్టి గతంలో వచ్చినటువంటి రాజకీయ పార్టీల నిర్మాణాలు వాటి అన్నిటి కూడా ఒక సిద్ధాంతం కావచ్చు, ఒక నినాదంతో వచ్చినాయి. తెలంగాణ తీసుకుంటే టీఆర్ఎస్ తీసుకుంటే తెలంగాణ నినాదంతో, ఆమ్ ఆద్మీ తీసుకుంటే కరప్షన్ యాంటీ కరప్షన్ అనే సిద్ధాంతంతో, కాంగ్రెస్కి ఒక నినాదంతో, బీజేపీ ఒక నినాదంతో, అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక్కొక్క నినాదం అయితే ఉంటుంది. మీ పార్టీకి సంబంధించినటువంటి ఆ నినాదం కావచ్చు, సిద్ధాంతం కావచ్చు ఏంటి అసలు? తెలంగాణలో యాక్చువల్ అభివృద్ధి తీసుకొని రావాలి అని మేము నినాదం అని అంటే మనము కలలు కన్న తెలంగాణ, అది మా నినాదం. అంటే ఒక ఇది తెలంగాణ వస్తే మా జీవితాలు ఇట్లా మారుతాయని ప్రజలు కలలు కన్నారు, అది రాలేదు. సో అది సార్థకం చేయడానికి మేము వస్తున్నాం. మీ జీవితాలు మార్చడానికి మీరు తెలంగాణ కోసం దేనికోసమైతే కొట్లాడినరో, మీకు ఉద్యోగాలు ఏదైతే ఉన్నదో, మీకు ఆధునీకరణమైన వైద్యం, హాస్పిటల్ కట్టి అక్కడ పేషెంట్ పోతే వాడి ప్రాణానికి ప్రాబ్లం ఉన్నప్పుడు అది రక్షింపబడితే వాడు బయటికి వచ్చి ఏమంటాడు, కేసీఆర్ గారు ఈ హాస్పిటల్ కట్టినందుకు నాకు జీవితం నా జీవితం రక్షింపబడ్డది, మీరు దేవుడు అన్నాడు. వాడు ఏమంటాడు, డాక్టర్ దేవుడు అంటాడు. ఆ డాక్టర్ దేవుడు అన్నప్పుడు నాకు ఓట్లు వస్తలేవు కదా, నేను ఎందుకు హాస్పిటల్ కట్టాలి అన్న ధోరణి వీళ్ళది. ఏదైనా ఒక ఓట్లతోనే లెక్కలేస్తారు. సో నాకు ఆ హాస్పిటల్ కడతా, ఆడెవడో దేవుడు అంటున్నాడు, నేను కాదు కదా. కానీ పెద్ద మనిషి చాలా తెలివి కదా. ఇవాళ మీరు అన్ని పరికరాలు ఉంటే ఆ హాస్పిటల్కి లైన్లు కట్టిపోతారు అన్న దానికి నిదర్శనము నిమ్స్ హాస్పిటల్. ప్రతి నెల బెడ్లు లేవని ఫోన్లు వస్తాయి నాకు. ఉస్మానియా గాంధీకి రావు. ఉస్మానియా గాంధీ జర బాగా చూసుకోమని అసలు ఫస్ట్ పోనే పోడాడు. ఒకవేళ ఇక పోవాల్సి వచ్చినా జర బాగా చూసుకోమని చెప్పండి సార్ అనే పోతాడు వాడు. కానీ నిమ్స్ హాస్పిటల్ మాత్రం లైన్లు కట్టిపోతున్నారు. ఎందుకు? అది కార్పొరేట్ హాస్పిటల్తోని కంపీట్ చేస్తుంది హాస్పిటల్. నువ్వేం చేస్తున్నావు? ప్రసవించే ఆడ మనిషి, వాళ్ళ కుటుంబము, నాకు నా బిడ్డకు ప్రాణానికి హాని, అందుకు నేను ఈ హాస్పిటల్కి పోకుండా నేను ప్రైవేట్ హాస్పిటల్ పోయి ప్రసవిస్తానంటే ఆమె ప్రసవించినా నీకు పడకూడదు. ఎందుకంటే నువ్వు నీ గవర్నమెంట్ సర్కార్ దవాఖాన్ని బాగా చేసే ఆలోచన విధానంతో లేవు నువ్వు. కానీ కేసీఆర్ కిట్టు 13,000 రూపాయలు ఇస్తా అన్నాడు. నువ్వు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవిస్తా, నువ్వు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేసి నిమ్స్ హాస్పిటల్లో లెక్క చేసినుంటే అందరు ఆడికే పోతుండే. కానీ ఇప్పుడేందంటే నువ్వు అది బాగా చేయక 13,000 రూపాయలు ఇవ్వగానే అందరు ఆడిపోతున్నారు. పోయినాక 13,000 రూపాయలు తీసుకున్నప్పుడు అప్పుడు డాక్టర్ యాద్ రాడు, అప్పుడు కేసీఆర్ యాద్ వస్తాడు కిట్ ఇచ్చినప్పుడు. వాళ్ళకి చాలా అవసరము. పిల్లలు బలహీనంగా పుడుతున్నారు, పిల్లలకి పాలు ఇవ్వడానికి బలం కావాలి, వాళ్ళకి సహాయం చాలా అవసరం, చెయ్యాలి.
కానీ దాంతో సహా నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా చేయి. చాలా హాస్పిటల్స్లో కూడా కనీసం గర్భిణీ స్త్రీ ప్రసవిస్తుందంటే కనీసం ఫెసిలిటీస్ లేవు, ఆ రిస్క్లు తగ్గించేందుకు నర్సులు లేరు. నువ్వు వేరే హాస్పిటల్లో కూడా బాగా చేయాలి నువ్వు, కానీ ఆడ వేరే హాస్పిటల్లో ఒక్కరికే రిస్క్, ఈడ తల్లికి బిడ్డకి ఇద్దరికి రిస్క్, ఇద్దరు ప్రాణాలతో ఆడుతున్నావు నువ్వు. అది చేయకుండా 13,000 రూపాయలు ఇచ్చేసి పంపించేస్తున్నావు వాళ్ళను. నువ్వు ఈ ఆలోచన విధానం మారాలి. ఆ విధానాన్ని మార్చడానికే మేము వస్తున్నాం. అయితే ఇప్పుడు డాక్టర్ వినయ్ కుమార్ గారి వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు? అంటే ఎవరో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని అవన్నీ నేను పొలిటికల్ పార్టీ వచ్చినాక చూపిస్తా, అందరికి కనిపించేస్తాయి. ఓకే, వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అంతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడే ఎక్స్పోజ్ చేస్తలేము, ఎందుకంటే నేను కూడా అంత ఎక్స్పోజ్ కాదలుచుకోలేదు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆపేసి కూర్చొని ఉన్నారు, టైం అవుతుంది. నేను ఇంకా అంటే వదిలేసుకున్నాడేమోరా పోనీ ఏదో అన్నాడు వెళ్ళిపోయిండు అని అనుకోకుండా నేను ఇంకా అదే ఆలోచన విధానంతో ఉన్నా, అట్లనే ముందుకు పోతున్నా. ఈ కారణంతో నేను ముందుకు బయటికి రాలేకపోతున్నా అన్నది చెప్పడానికి. మీరు పార్టీ పెట్టిన తర్వాత నాకు తెలిసి మేబీ త్వరలో మీరు ఎట్లా పార్టీ కంప్లీట్ అనౌన్స్ చేస్తారు, అంత ఆవిర్భావ సభలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తదనంతరం ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళబోతున్నారు? అంటే ఒక పాదయాత్ర, ఇప్పుడు చాలా పాదయాత్రలు జరుగుతున్నాయి, పాదయాత్రలతోట లేదంటే మీటింగ్స్ తోట, ఎలా మీరు ఒక స్ట్రాటజీ ఉంటాయి కదా? అంటే మల్టీ ప్రాంగ్డ్ ఉన్నాయి, ఒకటి కాదు 10 విధానాలు అన్నీ రెడీగా ఉన్నాయి, ఆలోచించి పెట్టుకున్నాం. ప్రజలకు వెళ్ళకుండా మాత్రం అవ్వదు. ఇవాళ మీకు రాజశేఖర రెడ్డి సక్సెస్ఫుల్ అయ్యిందంటే ప్రజలకు పోయి సక్సెస్ఫుల్ అయ్యింది. చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసమని ఆయన సక్సెస్ఫుల్ అయ్యిండు. దాని తర్వాత జగన్ అదే చేసిండు. ప్రజలకి పోని పార్టీ ఒకటే ఏదంటే కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయినాక అంతా ప్రజలకు పోకుండా ఒకటే దగ్గర కూర్చున్న పార్టీ. సో 100% ప్రజలకు వాళ్ళు నేను ఆ పార్టీ అనౌన్స్ చేసేసి నేను రూమ్లో కూర్చుంటే ఎట్లయితుంది? కాదు కదా. దానికి ఒక ఆలోచన విధానము, ఏం చేయాలి అన్నది అన్నీ ఉన్నాయి మా మనసులో. అయితే ఇప్పుడు రీసెంట్గా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, సివెల్ల మాజీ ఎంపీ ఎవరైతున్నారో తను కూడా ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అవసరమైతే కొత్త పార్టీ ఆలోచన కూడా ఉంది అని అంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ కొత్త పార్టీ మీది అనుకోవచ్చా? ఆయన ఏ మనసులో పెట్టుకొని అన్నాడో ఆయనతో నేను మాట్లాడినా, చెప్పినా కూడా. అంటే ఆయనది ప్రైమ్ ఇంపార్టెంట్ ధోరణి, నేను ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని ఓడగొట్టాలి, అదే ఆలోచనలో ఉన్నాడు ఆయన. సో ఆయనకి బీజేపీ వాళ్ళు ఓడగొడతారు అని అనుకుంటే అటు పోదాం. ఆ సందిగ్ధం, ఆ కన్ఫ్యూజన్ ఎందుకు ఉందంటే అదొకటే ఉందని. నాకు ఆ సందిగ్ధం లేదు. ఎందుకు లేదంటే నాకు ఉట్టి ప్రజల జీవితాలు మార్చాలి. అది బీజేపీ వాళ్ళతో కాదు, కాంగ్రెస్ వాళ్ళతో కాదు, టీఆర్ఎస్తో అయితలేదు. ప్రజల జీవితాలు మార్చాలి. రాజకీయాలల్లో నేనేదో అయిపోవాలని కాదు. ఒకవేళ కానీ రాజకీయాలలో నేను ఒక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అని అనుకుంటే శివశంకర్ గారు 1980 నుంచి 90 వరకు ప్రతి పేపరు, ప్రతి మ్యాగజైన్ రాసింది భారతదేశంలో నంబర్ 2 పర్సన్ ఈయన, ప్రధానమంత్రి తర్వాత ఈయన. ఎవరికి పడితే వాళ్ళకి సీట్లు ఇప్పించిండు ఆయన. షబ్బీర్ అలీని ఊర్లోంచి తీసుకొచ్చి సీట్ ఇప్పించారు. ఇట్లా నేను ఎన్నో పేర్లు చెప్పగలను, ఎన్నో. మరి నన్ను అడిగితే నాకు ఇవ్వకపోతే నేను ఆయన కొడుకును కదా. నేను సర్జరీలు చేసుకుంటే ఎందుకు కూర్చుంటా? ఇవాళ సర్జరీ అంటే నాకు ప్రాణం. నేను పడుకుంటే సర్జరీ ఆలోచిస్తుంటే, నేను లేచినప్పుడు పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోయి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తుంటే, నా పిల్లల్ని నేను ఎప్పుడో వారానికి ఒకసారి చూసినా లేకపోతే లేదు. కానీ ఆ పేషెంట్ల బాధలు, బలైన వర్గాలు పైసలు కట్టుకోలేక ఎట్లయినా అది మార్చి నేను ఆలోచించి, లేకపోతే నేను శివశంకర్ గారు రిటైర్ అయిపోయి చనిపోయిన తర్వాత నేను పార్టీ అనౌన్స్ చేసే అవసరం లేదు. ఆయన బతుకున్నప్పుడే చేస్తుంటే, ఆయన కూడా నాకు సాయం చేస్తుండే. ఇవాళ ఆ ప్రజల జీవితాలు మార్చాలని వచ్చిన నేను పదవి కోసం రాలే. సో అట్లా వచ్చినప్పుడు ఒకవేళ కానీ నేను 100% సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ కానీ దురదృష్టవశాత్తు నేను సక్సెస్ కాకపోతే నాకు ఒక పదవి రాలేదన్న బాధ నాకు ఉండదు. ప్రజల జీవితాలు మార్చలేకపోయినా కదా అన్న బాధ ఉంటుంది నాకు. ఆ బాధ మాత్రం ఉంటుంది నాకు. ఆ బాధతోనే చనిపోతాను నేను. అరే నీకు ఇంత ఇష్టమై సర్జరీని వదులుకొని ఏం సాధించినవరా అని చనిపోయే ముందు నా ఆత్మ నన్ను అడిగితే నేను దానికి జవాబు చెప్పలేను. నేను ఏదన్నా ఈ జీవితాలు మార్చగలిగితే ఇగో ఇది చేసిన నేను సర్జరీ వదిలిపెట్టని చెప్పొచ్చు. సో నాకు
నాకు 100% నమ్మకం ఉంది నేను ఇందులో సక్సెస్ఫుల్ అవుతా అని. అయినప్పుడు జీవితాలు కూడా మార్చి చూపిస్తాను. అంటే ఆ దిశగా మీ ప్రయాణం ఉండబోతుంది. మీ తండ్రి గారు అయినటువంటి శివశంకర్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మేము కూడా చాలా రకాలుగా విన్నాం శివశంకర్ గారి గురించి. ఆనాడు ఇందిరాగాంధీకి సంబంధించి కూడా ఎమర్జెన్సీ టైంలో కూడా ఇందిరాగాంధీ సేవ్ చేసింది కూడా శివశంకర్ గారు అంటారు. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అంటారు. ఒకసారి మీ ఫాదర్ గురించి కొన్ని విషయాలు ఏమైనా చెప్పగలుగుతారా? అసలు ఈ ఇంపార్టెంట్ విషయాలు కొన్ని మీ మాటల్లో. అంటే ఇందిరాగాంధీ గారిని సేవ్ చేసిండ్రు అదంతా సరే, అది లాయర్గా సేవ్ చేసింది. కానీ ఆయన గురించి తెలియనివి చాలా విషయాలు. అంటే ఆయన ఒక ఆలోచన నేకి కరో దర్యా మే దాల్ అంటుండే ఆయన. అంటే మనం చెప్పుకునే అవసరం లేకుండే అని లాయర్గా చేసినది. నిజాం సర్కార్ ఎప్పుడైతే ఉండేనో, నిజాం సర్కారు ఇక ఆయనే రాజు కాబట్టి ఆయన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇవన్నీ ఆయన లెక్క చేయకపోతుండే. ఆయన నేను రాజుని, అందరిన కింద ఉన్న పబ్లిక్ వాళ్ళందరినీ నేను చూసుకుంటా అంటుండే. కానీ ఎప్పుడైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినరో, రాజ్యాంగం రాసి నాక షెడ్యూల్ కాస్ట్కి రిజర్వేషన్స్ పెట్టిండ్రు. ఆ రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు, సామాజికంగా ఇంకా చదువులో ఆర్థికంగా చదువు సామాజికంగా వెనకబడ్డ వాళ్ళని రాసినారు. కానీ బీసీల కోసం రిజర్వేషన్స్ అవి ఏం లేకుండే. సో అసలు బీసీ లిస్టే లేకుండే. బూరుగుల రామకృష్ణరావు గారి దగ్గరికి పోయి జూనియర్ అడ్వకేట్గా మాడపాటి హనుమంతరావు కింద పిఏగా పనిచేస్తున్నారు శివశంకర్ గారు. ఆయనకి బూరుగుల రామకృష్ణరావుకి సంబంధాలు చాలా బాగుండే కాబట్టి ఈయన అడిగి ఆయనను కలిసి, సార్ ఇట్లా మా బలహీన వర్గాలకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి లిస్టు లేదు, మీరు తయారు చేపియాలని ఆయనతో తయారు చేపించి దాన్ని నీలం సంజీవ్ రెడ్డి అప్పుడు ఆయన బలహీనంగా కొట్లాడిపించి ఆయన దాన్ని ఓడించేటట్టు చేస్తే, మళ్ళా దామోదరం సంజీవయ్య వచ్చినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరకు పోయి లిస్టు చేపించి మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి వాపసు వచ్చి మళ్ళీ లిస్టు కొట్టేస్తే మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి దగ్గరకు పోయి అనంతరామన్ కమిషన్ పెట్టించి ఏబిసిడి వర్గీకరణ చేపించి దాన్ని హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టులో పోయి కొట్లాడి ఇవాళ కూడా కేసు ఆయన పేరు మీద ఉంది. సో ఇవాళ బ్యాక్వర్డ్ క్లాసెస్కి లిస్ట్ ఉండి ఏబిసిడి ఉంది అని అంటే అది శివశంకర్ గారి వలన. బ్యాక్వర్డ్ క్లాసెస్కి తెలియదు, అది చెప్పుకోలేదు ఇది. సో ఆయన వలన మన రాష్ట్రంలో లిస్ట్ ఉంది ఇవాళ. అది నా దగ్గర జియో నంబర్సు, హైకోర్టు జడ్జిమెంట్స్తో సహా ఉన్నాయి. ఆయన జీవిత చరిత్ర రాబోతుంది, అందులో వస్తున్నాయి. ఆ తర్వాత 1950లో సుప్రీంకోర్టు ఫామ్ అయితే 1980 వరకు 30 సంవత్సరాలల్లా సుప్రీంకోర్టులో ఒక షెడ్యూల్ కాస్ట్, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ జడ్జి లేడు. ఫస్ట్ టైం వాళ్ళని అపాయింట్ చేయించింది శివశంకర్ గారు. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ శివశంకర్ గారు కులాల పరంగా జడ్జిలను తీసుకొని వస్తున్నారు అని అన్నాడు. అంటే ఈయన ఏమన్నారు, ఈ 2 సెక్షన్స్ కలుపుకొని 75% జనాభా భారతదేశాన్ని, మరి 75%లో మీకు ఒక్క జడ్జి కనిపించలేదా ఈ జనాభా నుంచి సుప్రీంకోర్టుకు తీసుకురావడానికి? ఇవాళ నేను తీసుకొస్తుంటే మీరు కులాల పరంగా తీసుకొస్తున్నారు అన్నాడు. అయినా నేను కులాల పరంగా రోడ్డు మీద పోయిన వాళ్ళని తీసుకొని వస్తలేను, వీళ్ళంతా హైకోర్టు జడ్జిలే, వీళ్ళు వాళ్ళనే వీడికి తీసుకొస్తున్నా అంటే హైకోర్టు జడ్జిలకు స్టాండర్డ్ లేదంటున్నారా మీరు అని అన్నాడు ఆయన. ఆ తర్వాత మండల్ కమిషన్ పరిధి అయిపోతే దానికి 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇప్పించి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్తోని మండల్ కమిషన్ను ఇంప్లిమెంట్ చెయ్యి అని చెప్పించి, ఆయన చాలా మంచి సంబంధాలు ఉండే వాళ్ళిద్దరికి, చెయ్యి అని చెప్పించి రాజీవ్ గాంధీ అపోజ్ చేస్తున్నా కానీ మండల్ కమిషన్ని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ సపోర్ట్ చేస్తే రాజ్యసభలో ఈయన దాని దిక్కుపోయాడు. రాజీవ్ గాంధీ దాని తర్వాత ఎన్నో నెలలు మాట్లాడలే ఆయనతో. సో అట్లా షెడ్యూల్ కాస్ట్ జడ్జిలని హైకోర్టులలో కానీ, హైకోర్టు 400 మంది జడ్జిలు ఉంటే మొత్తం భారతదేశంలో అందులో 6 షెడ్యూల్ కాస్ట్లు ఎందుకున్నారు అని హైకోర్టు చీఫ్ జస్టిస్లకు లెటర్లు రాసి
వీళ్ళ నంబర్లు ఇంక్రీజెస్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాజుగారు అని ఇప్పుడున్న రాజుగారు కాదు, ఇంతకుముందు రాజుగారు అని ఒక షెడ్యూల్ కాస్ట్ సోషల్ యాక్టివిస్ట్ ఉండే, బొజ్జా తారకం గారు ఉండే. తారకం గారు ఒక స్పీచ్లో అన్నారు, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ ఆచరణలో పెట్టింది శివశంకర్ గారు. చాలామంది ఈ అవకతవకలు అవుతున్నాయి, ఇట్లా పట్టించుకుంటలేరు అని లెటర్లు రాసి వదిలేసారు. కానీ ఈయన లెటర్లు రాసి వదలలే, ఈయన దాన్ని ఇంప్లిమెంట్ చేసి వదిలేరు. ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెసే అనుకోండి, చాలా ఉన్నాయి అట్లా. అవన్నీ ఆయన జీవిత చరిత్రలో రాబోతున్నాయి. సో ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఉంది. కానీ మన దగ్గర ఏంటంటే దురదృష్టము, ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబరు, సికింద్రాబాద్ నుంచి మినిస్టర్ అయిండు, సికింద్రాబాద్కి ఎన్నో అభివృద్ధి అవి తీసుకొచ్చిండ్రు. అట్లనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎప్పుడో 1967లో నేను రిజైన్ చేసేస్తున్నా అని మళ్ళీ నేను కాలేదన్న. వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాసులో ఉంటారు. సో వీళ్ళని లెక్క చేయరు. నాకు జైపాల్ రెడ్డి గారు చాలా క్లోజ్, ఆయన నేను రెస్పెక్ట్ చేస్తుంటే. కానీ జైపాల్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పిండ్రు, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆయన అంత గ్రేట్గా విభజన కోసం నేను అంత సపోర్ట్ చేయలేదు అని బయటికి చెప్పుకున్నది వేరు. కానీ నేనేమంటున్నా అంటే జైపాల్ రెడ్డి గారు మహబూబ్ నగర్ మనిషి, చేవెళ్ళ ఎంపీ అయ్యిండు, అటు నల్గొండ దిక్కు ఎంపీ అయ్యిండు, ఇక్కడైతే కాదు కదా. హరికృష్ణ ఎక్కడో ఆంధ్ర మనిషి, ఇక్కడ సెటిల్డ్. వీళ్ళు చనిపోతే నువ్వు భూమి ఇస్తావు. జైపాల్ రెడ్డికి సంజీవయ్య పార్క్ దగ్గర చనిపోయిన భూమి ఇస్తావు. హరికృష్ణ చనిపోతే ఇంటికి పోయి భూమి ఇస్తావు, 1000 గజాలు ఎంతో ఇచ్చినావు ఆయన దానికోసం. కానీ ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చనిపోతే, ఒక శివశంకర్ గారు చనిపోతే పోయి దండం పెట్టుకొని వస్తావు, నమస్తే పెట్టి వచ్చి నేను వచ్చినా అని చూపించుకోవడానికి టీవీల ముందు చూపిస్తావు. ఎందుకు? సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబరు వీడి నుంచి మినిస్టర్ అయినప్పుడు నువ్వు ఆయనకు ఒక విగ్రహం కూడా పెట్టవాను? అర్హత లేదా ఆయనకి? లేదు. ఎందుకు లేదు? బ్యాక్వర్డ్ క్లాస్లో పుట్టినందుకు. సో అది వీళ్ళ ఆలోచన విధానం. ఇవాళ ఇంత పెద్దోళ్ళనే వీళ్ళు గౌరవించకపోతే రేపొద్దున ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళని ఏం గౌరవిస్తారు? వాళ్ళని వాడుకుంటారు. ఈ పరిస్థితి మారాలంటే ఫస్ట్ ఆలోచన విధానం బలైన వర్గాలలో మార్పు రావాలి. సో అది ప్రవీణ్ గారు తీసుకొస్తారా, విశారద తీసుకొస్తాడా, నేను తీసుకురాగలుగుతానా అన్నది చూద్దాం. 100% ఆలోచన విధానం అయితే మారుస్తాం. నేను మీకు చెప్పినట్టు నాకు ఒక పదవి రాకపోతే నాకు ఏం బాధ ఉండదు. నేను సర్జన్గా భారతదేశంలో మంచి పేరు గడించుకున్నాను. నేను ఇక్కడ కాదు వేరే స్టేట్లో పోయినప్పుడు కూడా మీరు డాక్టర్ వినయ్ కదా అని అంటారు. ఆ పేరు ఉంది నాకు. సో నాకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి? నాకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అపాయింట్మెంట్ల కోసం నా రూమ్ బయట వాళ్ళ సెక్రటరీలు కానీ ఎవరు లైన్లు తీరుతున్నాయి. 20 సంవత్సరాల నుంచి ఉండే నొప్పి మీ దగ్గరకు వస్తే పోయిందండి అని చాలామంది అన్నారు. సో నాకు ఆ పేరు వచ్చింది కదా, దానికంటే ఎక్కువ ఏం కావాలి? అది కాక పవర్ అనుకుంటారా, అధికారం అనుకుంటారా? శంకర్ గారు ఇంట్లో పుట్టినాక ఆయన చేతిలో ఉన్న పవర్ చూసుకున్నాక ఇంకా అంతకంటే పవర్ నేను జీవితంలో చూడలేను. నేను పెద్ద లీడర్లు విజయభాస్కర్ రెడ్డి గారే కానీ ఎవరే కానీ ఆయనకి అపాయింట్మెంట్ కోసం ఉంటుండే. సో అంతకంటే అధికారం ఏం చూస్తానండి నేను? సో అధికారం కాదు, జీవితాలు మార్చాలి అన్నది ఒక మార్పు తీసుకురావాలి. సో మీ పార్టీ పేరు ఏం డిసైడ్ చేయకపోతే సార్ వస్తుంది కదా, అక్కడనే ఆగి ఉంది. అది వాళ్ళు క్లియరెన్స్ చేస్తలేరు. సో మొత్తానికి త్వరలో మీ పార్టీ ఆవిర్భావం జరగబోతుందని మాత్రం క్లారిటీ. సో అక్కడ నుంచి మీ రాజకీయ ప్రయాణం పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండబోతుంది అనేది మాత్రం మీరు క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వబోతుంది. 100%. ఓకే, చివరగా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? రాజకీయవేత్తలు చెప్పే మాటలు నమ్మడం మానేయండి. మీ అభివృద్ధి మీరు చూసుకోండి. వాళ్ళు వెనక తిరగడం మానేయండి. ఏమొస్తుంది వాళ్ళు వెనక తిరిగి? ఇప్పుడు నిన్న ఒకడు వచ్చిండు నా దగ్గరికి, అన్నా నువ్వు కొంచెం చెప్పవా, 22 సంవత్సరాల నుంచి లేని కేసులు లేవు నా దగ్గర. ఆడబోయి అది ఇరగొట్టమంటే ఇది ఇరగొట్టినా, ఇంకోటి పోయి ఏదంటే అది చేసిన నేను. వాడు తప్పు చేస్తున్నాడు అంటే వాడిని పోయి ఆడ ఇరగొట్టిన. ఇవాళ A1 అక్యూజ్డ్ ఎన్నో కేసులు ఉన్నాయి నా మీద. సో నువ్వు దేనికోసం చేస్తున్నావు? దాంట్లో పైకి రావడానికి పాకులాడుతున్నావు. నువ్వు ఎంతవరకు చేస్తా పోతుంటే వీళ్ళు చేయించుకుంటూనే పోతారు నీతో. ఇవాళ
ఆ పైన ఒకరికిద్దరికి పోస్టులు ఇచ్చేస్తారు. అక్కడ ముదిరాజుని పెట్టినానా లేదా ఉన్నాడా, సో ఇంకో దగ్గర పద్మశాలిని పెడదాం. పద్మశాలిని కూడా పెట్టేసినాం కదా, ఇంకో యాదవ్ని పెట్టాలి. నాకు ఒక కాంగ్రెస్ నుంచే టీఆర్ఎస్కి పోయిన ఒక లీడర్ నాతో అన్నాడు, అన్నా ఏం లీడర్ అన్న కేసీఆర్, స్పీచ్ ఇచ్చుకుంటా మధ్యలోకి వెళ్ళి వెనుకకు చూసి, అరే నువ్వు అక్కడెందుకున్నావు, నువ్వు ఇక్కడ రా, నువ్వు ఇట్రా, నా పక్కకు నిలబడు అని నన్ను పక్కకు నిలబెట్టించుకొని స్పీచ్ ఇచ్చిండు అన్న. ఏం లీడర్ అన్న. అతను వానికి తెలియంది ఏంటంటే, ఆ స్టేజ్ చేస్తున్నప్పుడు ఇతన్ని 3వ రోజులనో 4వ రోజులనో కేసీఆర్ కూర్చోబెడతాడు. కూర్చోబెట్టినాక ఆడ బీసీలు ఎక్కువ ఉన్నారు, యాదవులు కుర్మాలు ఎక్కువ ఉన్నారు, వీని అవసరం ఉంది అంటే ముందు పిలిపించి పక్కకు నిలబెట్టించుకుంటే వాళ్ళు ఖుషు, ఈయన ఖుషు. దాంతో ఎవరు కడుపు నిండుతుందండి, ఎవరి జీవితాలు మారుతాయి. ఇవాళ రాముడు అంటున్నారు, కృష్ణుడు అంటున్నారు బీజేపీ వాళ్ళు, నేషనలిజం అంటున్నారు. పేదోని కడుపు నిండుతుందా దాంతో? మన కడుపు ఎప్పుడు నిండుతుంది? నీకు రాముడు కృష్ణుడు చూపించిన మార్గాలలో పోయి వాళ్ళు ఏంటి గొప్ప పాలకులు ఎందుకైన రాళ్ళు ప్రజలను చూసుకున్నారు, ప్రజల జీవితాలు మార్చిండ్రు. కాబట్టి నువ్వు అది చేయి, వాళ్ళు చూపించిన మార్గం. రామాయణం అంటే రాముడి అయనం, రాముడి ప్రయాణం. ఆ ప్రయాణంలో ఏమేం చేసిండు ప్రజల కోసము ఉంది. అది కృష్ణుడు ఏమన్నాడు, ఫ్లూట్ వాయించి నేను మీ జీవితాలు మారిపోతాయి అనలే కదా. ఏమన్నాడు కృష్ణుడు? నాకు ఆరాధ్య దేవుడు కృష్ణుడు, నాకు చాలా ఇష్టం. ఏమన్నాడు? నిన్ను నువ్వు హెల్ప్ చేసుకుంటే నేను హెల్ప్ చేస్తా అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ముఖాలు చూపించేసి ఓట్లు తెచ్చుకుంటారు. ఈ పెద్ద మనిషి కూడా అట్లనే ఉన్నాడు, నేను ఆ యాగం చేస్తా, నీ యాగం చేస్తా. యాదగిరిగుట్ట ఆ యాగంలో అది నువ్వు ప్రజల పేర్లో చేసుకుంటున్నావు, కానీ నీ ముఖ్యమంత్రి పోస్టు ఇంకా పొడుగుగా చేసుకుంటున్నావు నువ్వు అవన్నీ వాళ్ళ ఆశీర్వాదంతో. ఎందుకంటే నీ జీవితాలు మారుతున్నాయి కదా. ఇవాళ 7 ఏళ్లలో ప్రజల జీవితాలు అయితే వాళ్ళు చేతులు ఎత్తి చూపించేసారు, ఆ జీవితాలు మారలేదు. కేసీఆర్ అనగలుగుతాడా? ఇవాళ కేసీఆర్ అనలేడు కదా. కేసీఆర్ మాత్రం నా జీవితం మారిపోయింది అంటాడు. మొన్ననే నేను కాళేశ్వరం పోయినా, నిన్నగాక మొన్న ఒక మైసూర్ ప్యాలెస్ లెక్క ఓ బిల్డింగ్ కడుతుంటాడా? పోయినావు? నేను ఓన్లీ ప్రాజెక్ట్ వర్క్ వెళ్ళా కానీ బిల్డింగ్ మీరు చెప్తున్న బిల్డింగ్ మొత్తం మైసూర్ ప్యాలెస్ లాంటి బిల్డింగ్ ఏంది అంటే సీఎం గెస్ట్ హౌస్ అంటాడా? 4-5 అంతస్తుల బిల్డింగు, 1 ఎకరంలా మొత్తం పెద్ద బిల్డింగ్. ఒక 200 మంది ఉండొచ్చు ఆ బిల్డింగ్లో. ఎందుకు కట్టుకుంటుండైనా? దేనికి ఎన్నిసార్లు పోతాడు ఈయన? అక్కడైతే పడుకోడుగా. అరే నీకు వాస్తు బాగాలేకపోతే నీ ఇల్లు సరి చేసుకొని నీ ఇంట్లో ఉండు. నువ్వు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఇల్లు వేరేగా ఉండాలి అని ఆయన కట్టుకున్నాడు, దాని వాస్తు ప్రకారం కట్టుకున్నాడు అని ఆయన చెప్పుకున్నాడు. ఈయన వచ్చినాక ఈయన చేసాడు. రేపు పొద్దున్న ఇంకో ముఖ్యమంత్రి వచ్చి ఆ వాస్తు బాగాలేదని మళ్ళీ మారుస్తాడా? నీకేం అర్హత ఉంది? పబ్లిక్ మనీ అంతట్లా తీసుకుపోయి నువ్వు సెక్రటేరియట్ని వాస్తు బాగాలేదని, నీ ఇల్లు ముఖ్యమంత్రి ఇల్లు వాస్తు బాగాలేదని అవన్నీ మార్చనీకే? నీ ఇంటిని మార్చుకో, నువ్వు అన్ననే ఉండు. నువ్వు ముఖ్యమంత్రి మీ ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు కదా. చెన్నారెడ్డి గారు కానీ, శివశంకర్ గారు కానీ, వెంగళరావు గారు కానీ వీళ్ళందరూ వీళ్ళ ఇంట్లోనే మంత్రిత్వము రాజకీయం అన్నీ చేసిండ్రు. నువ్వు గవర్నమెంట్ బిల్డింగ్లో ఉండి గవర్నమెంట్ పైసలు ఖర్చు పెట్టుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు. నీ వాస్తు ఎవరికి? రాష్ట్రానికా, ప్రజలకా, నీకా? ఎవరి కోసం మారుస్తున్నావు నువ్వు? దేనికి చేస్తున్నావు ఇవన్నీ? ప్రజల కోసం చేస్తున్నా, వాళ్ళ జీవితాలు మారడానికే నేను వాస్తు కరెక్ట్ చేసుకుంటున్నా. మరి ఏడ మారినాయి అవి? ఎట్లున్నాయి అట్లా. సార్ ఇప్పుడు ప్రతిపక్షాలు కేసీఆర్ కుటుంబం పైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. దాదాపు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, అవినీతి మొత్తం 1,00,000 కోట్లు ఎన్నికేసుకున్నారు ఈ కుటుంబం అంతా కలిసి అని చెప్పేసి ఆరోపణ చేస్తారు. అదేవిధంగా ఈడీ రైట్స్ కూడా జరుగుతున్నాయి అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. దీనిపైన మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? అంటే వేల కోట్లు ధరణి ప్రాజెక్టులో అందరు చేసుకుంటున్నారు, ఎంఆర్ఓల నుంచి మొదలు పెట్టుకొని పై దాకా. సో ఇక ఈయన 1,00,000 కోట్లు చేసుకోవడం అన్నట్ల అసలు ఫుకట్కి చేసుకుంటున్నాడండి. ఫుకట్కి ఇచ్చుకుంటుండు. ఆ కులానికి ఈ 5 ఎకరాలు ఇస్తున్నా, ఆ కులానికి ఏముంది, నాదేం పోతుంది, ఇచ్చుకుంటాను నేను, వాళ్ళ ఓట్లు వస్తాయి కదా. అసలు నాకు ఒక విషయం చెప్పండి మీరు. నీకు ఉన్న పార్టీ జాగా అది గవర్నమెంట్ ఇచ్చింది, ఆడ ఉన్నది. ఇప్పుడు నువ్వు మళ్ళీ హైదరాబాద్ పార్టీ కోసమని మళ్ళీ 100 కోట్లు ఎకరంన్నర ఇచ్చుకున్నావు. నువ్వు 4,800 స్క్వేర్ యార్డ్స్, 4,800 స్క్వేర్ యార్డ్స్ ఒక ఎకరం అయితే 4,900. 1 ఎకరం భూమి ఇచ్చుకున్నావు నువ్వు. దేనికోసం? అది ఎవడిది? అది
పబ్లిక్ భూములేమో అమ్ముకుంటూ పోతున్నావు నువ్వు. వాళ్ళు ఒకటి అమ్మితే నువ్వు ఇక్కడ ఇంకోటి అమ్ముతున్నావు. అండ్ నువ్వు నీ పార్టీకి ఎందుకు ఇచ్చినావు ఆ భూమి? 1 ఎకరం భూమి బంజారా హిల్స్లో అంటే ఒక 100 కోట్లు ఉండొచ్చు. అది ఈజీగా 100 కోట్ల భూమి ఇచ్చేసుకున్నావు నువ్వు ఒక సంతకం పెట్టేసి. ఒక సంతకం పెట్టి ప్రజల జీవితాలు మార్చు. నువ్వు లక్షలలో జీవితాలు మారుతాయి ఒక సంతకంతో. నువ్వేంది కూర్చొని నీ పార్టీకి సంతకం పెడుతున్నావు నువ్వు? ఇవాళ నువ్వు ప్రజల భూమిలో ఎందుకు అమ్ముతున్నావు నువ్వు? ఏం బేసిస్ మీద అమ్ముతున్నావు నువ్వు? నీకు ఆర్థిక పోర్ట్ఫోలియోలు ఉంటాయి. ట్రాన్స్పోర్టే కానీ, ఎలక్ట్రిసిటీ పవర్ కానీ, ల్యాండ్ రెవెన్యూయే కానీ, ఎక్సైజే కానీ, వీటిని ఇంతలు రేట్లు పెంచేసి ఆడికెళ్ళి వస్తూనే ఉన్నది ఆర్థికం. నీకు ఆర్థికంగా పైసలు ఎనలేని పైసలు వస్తూ ఉన్నాయి వీటిలోకెళ్ళి. ఇవాళ కరెంట్ ఛార్జీలు ఎక్కువ చేసేస్తుంది. ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు. ఎక్సైజు ఈడ ఫిల్మ్ నగర్లోనే ఒక స్లమ్లా ఒక వైన్ షాప్ ఉంది. 6 నెలలు ఆడవాళ్ళంతా ప్రతిరోజు ఆడ ఉద్యమం చేసిండ్రు, తీసేయాలి, మా భర్తలు వస్తున్నారు, ఏం కమాయించింది తీసుకుపోయి ఆడ తాగుతున్నారు, దీన్ని ఇడికెళ్ళి తీసేయండి అని. నేను అప్పుడు కమిషనర్కి ఫోన్ చేసిన, అరే కొంచెం చూడండి, అది పాపం వాళ్ళు 6 నెలల నుంచి కొట్లాడుతున్నారు, మీరేం పట్టింపే లేదంటే, ఏం డాక్టర్ సాబ్ 4 కోట్లు పొడగొట్టుకోమంటావా? వాడు అది పెట్టుకొని 4 కోట్లు ఇచ్చి పొడగొట్టుకోమంటావా అన్నాడు. వానికి ఏంది ఇంపార్టెంట్? 4 కోట్లు ఇంపార్టెంట్ అయిపోయింది కమిషనర్కి. ప్రజల ప్రాణాలు అవసరం లేదు. వాళ్ళ ఇంటికి పైసలు చేరుతున్నాయా? అవసరం లేదు. బీద ప్రజలకి మొగడు పోయి తాగుతున్నాడు, అది తాగితే వీనికి ప్రాఫిట్, వీనికి ఇంకా 4 కోట్ల కంటే ఎక్కువ వస్తాయి. మరి నువ్వు ఎక్సైజ్ది ఇంక్రీజ్ చేసినావు, ఆర్టీసీది ఇంక్రీజ్ చేసినావు, కరెంటుది ఇంక్రీజ్ చేసేసినావు, ల్యాండ్ రెవెన్యూ అన్నావు, ధరణి అన్నావు, కట్టిన వాళ్ళతో గడిపించుకుంటున్నావు. ఇప్పుడు ధరణి ప్రాజెక్టులు అన్నిట్లో పైసలు వస్తున్నాయి కదా. కొన్ని పోర్ట్ఫోలియోలు సామాజిక బాధ్యత ఉంటాయి. అందులో 2 సామాజిక బాధ్యత. ఏది? విద్య, ఆరోగ్యం. దానికోసం గవర్నమెంట్ నుంచి పైసలు పోతాయి అందులోకి, అవి ఇంప్రూవ్ చేస్తలేవు. అంటే నీ జేబులోకి వెళ్ళి పైసలు నీ సర్కార్లోకి వెళ్ళి పైసలు అయితే ఏం పోతలేవు వాళ్ళకి. ఏం పైసలు పోతలేవు, ఖర్చు అయితే లేదు, ఆదాయం ఉన్నది. మరి అంత ఉన్నప్పుడు నువ్వు ఇంకా భూములు ఎందుకు అమ్ముకుంటున్నావు? నువ్వు దేనికోసం అమ్ముతున్నావు నువ్వు భూములు? అంటే ఏంది? అర్రాజ్ చేసి నీ దోస్తులకు ముందే చెప్తావు, ఇంత కట్టేయండి, తీసుకోండి, వీటి కండిషన్స్ ఉంటాయి, దీని ప్రకారం తీసుకోండి. మరి అవి ఈయన పైసలేనా వాళ్ళ ద్వారా కొనుక్కుంటుండు? తెలుస్తుంది 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు 111 జీవో కూడా అదే పరిస్థితి. ఏం అవసరం 111 జీవో నీకు తీయనికే? ఇవాళ ఎవడు పడితే ఆడ నేను 100 ఎకరాలు కొనుక్కున్నా, ప్లాటింగ్ చేస్తున్నా అంటాడు. రేపు పొద్దున అర్థమవుతుందా నీకు? నీళ్ళు ఉండవు. ప్లాటింగ్లు చేసి ఆడన్ని ఇండ్లు కట్టుకుంటే వాటర్ టేబుల్ ఉండదు. అక్కడే ఏంది? అది నీళ్ల కోసం కదా అంటున్నావు. నీళ్ల కోసం కాదు, ఫ్లడ్స్ కోసము. అంతకుముందు 2 సంవత్సరాల ముందు వర్షాలు పడితే సిటీ నియర్లీ మునిగిపోయింది అన్నీ. లేలే ఇప్పుడు బాగా చేసేసినామన్నారు. బాగా చేసేస్తే 15 రోజుల ముందు వర్షం పడితే మళ్ళీ అదే పరిస్థితి అయింది. సో నువ్వు ఆ 111 అదొక ఆలోచన విధానంతో నిజాము అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిచి, ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయమంటావు అంటే, చుట్టూ లేకులు కట్టు, నీళ్ళు అందులోకి పోతాయి. ఇప్పుడు 1906లో మూసీ నది ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం సిటీ మునిగిపోతే అది చెయ్యి అన్నాడు ఆయన. దాంట్వలన ఆ చెరువులు కట్టిండ్రు. నువ్వు దాంట్లో పోయి నువ్వు అది తీసేసి ఈ 111 జీవో తీసేస్తున్నావు. అంటే అక్కడ ఆల్రెడీ 3,000-3,500 ఎకరాలు వీళ్ళు కొన్నారు అనేటువంటి ఒక సమాచారం. దాన్ని ఆ రేట్లు పెరుగుతాయి కదా అనేటువంటి ఒక, అదే చెప్తున్నా కదా, అదొకటే బాగుపడుతుంది. అది ఈయన ఇవన్నీ చేసుకున్నవి ఇవాళ పిల్లల్ని ఒక 1980లో 70లో ఉన్న మినిస్టర్ పేరు చెప్పి ఆయన గురించి ఏమైనా రాయండిరా అంటే, ముఖ్యమంత్రి గురించి వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? ఆడెవడు అని అడుగుతాడు. ఈయన మునిమాన్ వాళ్ళు కూడా ఈయన చేసుకునే పైసలు అన్నీ వాళ్ళు అనుభవిస్తారు, కానీ ఎవడో చేసిపోయిండు అంటాడు. ఈయన పేరు ఎవడు యాద పెట్టుకోడు. ఇవాళ మనం సత్యనారాయణ కథ కూర్చుంటే మీ నాయన పేరు ఏంటంటే చెప్పేస్తాను నేను, మీ తాత పేరు ఏంటంటే భాషయ్య అంట, మీ ముత్తాత పేరు అంటే ఇటు అటు చూస్తా, పెద్దోళ్ళు ఎవరైనా చెప్తారేమో అనుకొని. అట్లనే అవుతుంది ఈయన పరిస్థితి. ఎవడు చేసిండ్రు ఆ పైసలు అంటే తాత దాకా చెప్తాడు వాడు. మునిమోహన్ వాడు ఏం చెప్తాడు? ఎవడో చేసిండు, నాకేం చేసాడు ఉంది. వాడు కేసీఆర్ అయితేంది, ఎవడైతే. నేను మాత్రం హాయిగా ఉన్నా. అది అర్థం చేసుకుంటలేడు ఈయన. ఇవాళ నువ్వు తెలంగాణ తెచ్చినావు, చాలా పేరుంది నీకు,
నువ్వు బాగా చేయి, అదే పేరు ఇంకా పెద్దగా అయిపోతుంది నీకు. కానీ అయిపోయింది, చరిత్రహీనుడిగా మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. అంతే, అంటే ప్రజలు అంతే. అది ఏ ముఖ్యమంత్రిని కూడా అంత శాపనార్థాలు కావచ్చు అన్ని బూతులు తిట్టిన సందర్భాలు లేవు, కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం తిడుతున్నారు. అదే అంతే అవుతుంది చూడు, అంతే అవుతుంది. తిట్టి పంపిస్తారు. కళ్ళకు అద్దుకొని పెట్టుకోవాల్సిన మనిషిని తెలంగాణ తీసుకొచ్చినందుకు తిట్టే పంపిస్తారు. మీ విలువైనటువంటి సమయాన్ని మా కాలేజీతో మీ అభిప్రాయాలను, మీ భవిష్యత్ కార్యాచరణ కూడా మాతో పంచుకున్నందుకు మా కాలేజీతో మీకు ధన్యవాదాలు సార్. మీకు కూడా కాళోజీ గారి పేరు పెట్టుకున్నారు. చాలా గొప్ప వ్యక్తి, పెద్ద పేరు, కవి, రచయిత అన్నీ కాళోజీ గారు. అన్నిటికంటే ఎక్కువ ప్రజల గురించి ఆలోచించిన మనిషి. మీ టీవీ ఛానల్ని కూడా అదే తోవల తీసుకుపోయి దానికి పేరు రావాలని, ఈ టీవీ ఛానల్ని చూసేవాళ్ళు కూడా పెరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ చాలా థ్యాంక్ యూ సార్. ఇవి డాక్టర్ వినయ్ కుమార్ గారు త్వరలో ప్రకటించబోయేటువంటి పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా వారి కార్యాచరణ కావచ్చు, వారి భవిష్యత్ ప్రకటన ఎలా ఉండబోతున్నాయో కూడా త్వరలో మరి పార్టీ రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే తెలియజేసని చెప్తున్నారు. మరి వారి అనుకున్నటువంటి ఆశయాలు, వారు చేపట్టబోయేటువంటి భవిష్యత్ కార్యక్రమం, ప్రజల కోసం చేపట్టే కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.